సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మాతో వైబ్ అవ్వండి. ఇదే మా ఇల్లు, మై హ్యాపీ ప్లేస్. తిను మా అమ్మ. నాన్న లేనప్పటి నుండి అన్నీ తనే చూసుకుంటూ చాలా కష్టపడి పెంచింది. ఇది మా అక్క అలకనంద. దీనికి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, సో దాన్నే ప్రొఫెషన్గా మార్చుకుంది. వీళ్ళిద్దరు ఇంతలా కష్టపడుతుంటే నేను దీన్ని లేపలేదు కదూ. అక్షరా, లెగవే, ఇన్స్టిట్యూట్ కి టైం అవుతుంది. ఏయ్ లెగవే. ఏంటమ్మా 7కే లేపావు? సరిగ్గా చూడు, 8 అవుతుంది. ఆయన నా ఇన్స్టిట్యూట్ 10కి కదా, అప్పుడెందుకు లేపావు? నన్ను 6కే లేపింది, నేను అరుస్తున్నానా? ఓ, నేను 6కే లేపిందా? అయితే ఓకే. అసలు నిన్ను అమ్మ బాగా స్ట్రిక్ట్, కానీ చిన్న కూతుర్ని కదా, నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అది చూసి మా అక్క ఊరికేనే అలుగుద్ది. ఇదే మా ప్రపంచం, ఇంకా మాకెవ్వరూ అవసరం లేదనుకుంటే ఇన్స్టిట్యూట్లో ఒకడు మాత్రం నన్ను ఎప్పటి నుండో డిస్టర్బ్ చేస్తున్నాడు. డిస్టర్బ్ చేస్తున్నాడంటే ఇబ్బంది పెట్టేంత కాదు, కానీ డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు. ఎరా చూసిందా? ఆ అమ్మాయి చూసినట్టే ఈడు మాట్లాడినట్టే. అలా అంటావేంటన్నా? మరేంట్రా, ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినప్పుడు చూస్తున్నాను. నువ్వు చూడటమే కానీ ఎప్పుడన్నా మాట్లాడావా? అయినా ఆ అమ్మాయికి వర్క్ అండ్ ఫ్యామిలీ తప్ప వేరే ధ్యాసే లేదంట. లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు మన అబ్బాయిలు నచ్చిన అమ్మాయి వైపు ఎందుకు అలా చూస్తూనే ఉంటారు? వెంటనే కాకపోయినా ఏదో రోజు అమ్మాయి మనం చూస్తుంది, మన ఎఫర్ట్స్ గుర్తిస్తుందనే కదా. అలాంటి రోజు ఒకటి వస్తుందని అలా వెయిట్ చేస్తున్న మనల్ని ఒక్కసారి కానీ అమ్మాయి మనల్ని చూస్తే నిజంగానే చూసిందా? అన్నా, ఆ అమ్మాయి నన్ను చూసిందన్నా. ఆ అమ్మాయి చూడంగానే ఒక చిన్న ఫీల్, ఒక వైబ్ వచ్చిందన్నా. అయితే లేట్ ఏంట్రా, ప్రపోజ్ చేసే. ప్రపోజా? ఇందాక నువ్వు చూసింది నన్నే కదా? లేదే, నా ఫ్రెండ్ సోనీని. ఒసేయ్, ఈరోజు సోనీ రాలేదు కదే. ఏం ఆలోచిస్తున్నావురా? ప్రపోజ్ చేసే. ఏంటి గల్లీలోనా? అన్నా, నేను నా లవ్ ప్రపోజల్ చాలా స్పెషల్గా అనుకున్నా. ఎక్కడ, గాల్లోనా అన్నా? లేకపోతే ఏంట్రా, ఎక్కడైతే ఏంటి, బొమ్మరిల్లు చూడలేదా? అందులో సిద్ధార్థ్ రోడ్డు మీద గెంతులేస్తూ ప్రపోజ్ చేస్తాడు, నువ్వు గల్లీలో చేయలేవా? ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఆ ఫీల్లోకి రా, మ్యూజిక్ వేసుకో.
అన్నా ఆ మూవీలో వాళ్ళ నాన్నకు దొరికిపోయినట్టు నేను మా నాన్నకు దొరికిపోతే ఎక్కడ ఉన్నా మీ నాన్న ఇక్కడి కిందకు వస్తారా? అన్నా ఓయ్ క్యూటీ, ఓయ్ రెండు ఫంకులు క్యూటీ, నిన్నే. నువ్వు మరీ అలా కళ్ళలోకి చూడక, నాకు భయం వేస్తుంది. నేను నార్మల్గా ఏమైతే మాట్లాడాలన్నా ఇంతలా భయపడలేదు. ఒక్క నీ విషయంలోనే ఏదో తెలియని భయం. ఇప్పుడు ఆ భయం దాటి ఈరోజు చెప్పడానికి రీజన్ ఇందాక నువ్వు చూసా చూడు, ఆ చూపే. ఇప్పటికొచ్చి నిన్ను 72 టైమ్స్ చూశాను. అందులో 70 టైమ్స్ నువ్వు దాకని కూడా దాకలేదు. ఆ 71st టైం చూసావే, అయిపోయా. ఆ 72nd టైం చూసా చూడు, ఫిక్స్ అయిపోయా. ఐ లవ్. సారీ, ఇదంతా వద్దు. ఏమైంది? నాకు స్కూల్లో కాలేజ్లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేను అన్నిటికీ నువ్వే చెప్పా, చాలా స్ట్రైట్గా, హార్ష్గా. కానీ నీకు అలా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నువ్వు నన్ను 72 టైమ్స్ చూసినప్పుడు నేను ఫస్ట్ 70 టైమ్స్ చూడలేదనుకుంటున్నావు కదా. యు ఆర్ రాంగ్. నేను నిన్ను 22nd టైమే చూశాను, 38th టైం కూడా చూశాను, 48th, 64th ఇలా చాలాసార్లే చూసా. కానీ నీకు దొరకలేదు అంతే. నువ్వు నన్ను చూసినప్పుడల్లా నాకు తెలిసేది నువ్వు ఏ ఫీలింగ్తో చూస్తున్నావో నాకు అర్థమయ్యేది. నాకు కూడా నచ్చే ఇప్పుడు నీతో ఆగి మరీ మాట్లాడుతున్నా. ఇవే కాకుండా నీపై ఇష్టం కలగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంక రీజన్స్ దేనికి? చెప్పేసే. ఐ లవ్. నో, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నీకు ఎస్ చెప్పలేను. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఏ ఇంట్లోనూ అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ మా ఇంట్లో నువ్వు అనుకున్నట్టు కాదు. మా ఫాదర్ లేనప్పటి నుండి నాకేదైనా మా అమ్మ, మా అక్కే. అయ్యో, ఫాదర్ లేకపోతే ఏంటి? నేను ఇంకా కష్టపడి మంచిగా సెటిల్ అయ్యి బాగా చూసుకుంటాను. మీ ఫాదర్ ప్లేస్ని నేను ఫీల్ చేస్తాను. అసలు నా లైఫ్లో ఆ ప్లేసే లేదు. నా లైఫ్లోనే కాదు, మా ముగ్గురు లైఫ్లో అసలు ఏ అబ్బాయికి ప్లేస్ లేదు. నాకు అర్థం కాల. వాట్సాప్ గ్రూప్ లో అబ్బాయిలున్నారంటే లెఫ్ట్ అయిపో. అమ్మా, అది కాలేజ్ గ్రూప్ అమ్మా, కుదరదు. అయితే కాలేజే లెఫ్ట్ అయిపో. గర్ల్స్ కాలేజ్ లో జాయిన్ చేస్తా. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తానమ్మా. వద్దు, అందరూ గర్ల్సే. మన డ్రైవరు అమ్మా, ఉమ్, లక్ష్మక్క కొట్లో గోధుమ పిండి లేదంట, అంజన షాప్ నుంచి తెచ్చేనా? అవసరం లేదు. లక్ష్మక్ కొట్లోనే ఉప్మా రవ్వ తీసుకురా, అదే తిందాం. ఉప్మానా? అంతెందుకు, మా అక్కకి ఇన్నేళ్ళు వచ్చినా ఒక్కసారి కూడా మా అమ్మ పెళ్లి టాపిక్ తీసుకురాలేదు. అసలు ఆవిడకి ఆ థాట్సే రావు. అంటే ఏంటి? మీ అమ్మ నాకు ఎస్ చెప్తే నువ్వు చెప్తావు అంతేనా? అదంత ఈజీ కాదు. అసలు ఏమో గట్ని మా ఇంట్లోకి రానివ్వదు మా అమ్మ. నువ్వు ఏకంగా నా లైఫ్లోకే వస్తా అంటున్నావు. అది అవ్వదు, లైట్ తీసుకో. ఓయ్ క్యూటీ, నీకు మా అబ్బాయిల గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. మేము నార్మల్గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఎస్ చెప్పకపోయినా పర్లేదు, లాగిపెట్టి కొట్టకపోతే చాలు, అదే ఎక్కువ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చేస్తాం. అలాంటి రకాలం మేము. ఇంక నువ్వు మీ అమ్మకి ఎస్ అంటే చాలు, నాకు కూడా ఎస్ అన్నట్టు చెప్పిపోతున్నావు. అంత ఈజీగా లైట్ తీసుకుంటానా? నోవే. వదిలే అంటున్నా కదా. ఇంత దాకా వచ్చాక వదిలేస్తానా? అనుకున్నా చెప్పేస్తా. I love you.
లవ్ యూ. ఒకటి చెప్పు, ఇప్పటివరకు ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా నో అని మొహం మీదే చెప్పేదానివిగా, ఈ అబ్బాయి కూడా అలానే చెప్పావా? సరే, రేపు ఆ అబ్బాయిని ఇంటికి రమ్మను, మాట్లాడదాం. మొత్తం మీరే చేశారన్నా, మొత్తం మీరే చేశారు. బొమ్మరిల్లు బొమ్మరిల్లు అంటే పెద్ద బొక్క పెట్టావు కదన్నా. సారీ. హలో, క్యూటీ, నా నెంబర్ ఎలా? సోనీ దగ్గర తీసుకున్నానులే కానీ నేను చెప్పేది విను. మా అమ్మ నిన్ను ఇంటికి రమ్మంటుంది, ఏదో మాట్లాడాలంట. నాదొక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? ఏంటది? దయచేసి నీ నోటి దూలని కంట్రోల్ చేసుకోవా? నోటిదోలా? నాదా? అంత మాట అనేసావేంటి క్యూటీ? నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు నా విషయంలో డీసెంటే, కానీ వేరే వాళ్ళ విషయంలో చాలా దారుణంగా ఉంటావు. బ్రో, మీ కోడ్లో మిస్టేక్ ఉంది. నీ జీవితంలో పెద్ద బొక్కే ఉంది. నేను చెప్పానా? నువ్వు నాకు చెప్పక వెళ్ళు. హే స్వీట్ తీసుకో. ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వదిలేశాడా? ఏడు సూత్రం ఇచ్చింది బోర్డు మైసూర్ పాకే. ఎక్కడికి? ఈరోజు కూడా లేట్గా వచ్చావా? నేను లేట్ కాదు సార్, మీరే ఎర్లీగా వచ్చారు. 9 అంటే 9:15కి వచ్చావు. చెప్పాను కదా సార్ ఎర్లీగా వచ్చారని. సో ప్లీజ్ రేపు కొంచెం కుదురుగా ఉండవా? కష్టమే కానీ ట్రై చేస్తా. సరే. ఏంటందరూ సైలెంట్గా ఉన్నారు? మనమే స్టార్ట్ చేద్దాం. ఏంటో ఆంటీ, మీ ఇంటికి రాగానే మొత్తం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. నాకైతే నిన్ను చూస్తేనే నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఆవిడ అహంతో నీపై ఎక్కేసిన, మాటలతో తొక్కేసిన, కోపంలో తిట్టేసిన, నువ్వు సైలెంట్ అయిపోకు. ఫైట్ చేసి రా. నీ పేరు విక్రమ్ కదా? కానీ అందరూ విక్కీ అని పిలుస్తారు ఆంటీ, ముద్దు పేరు. సరే, నేను అమృతం, అక్షరాస్ మామ్. అమృతం కాదు, అమృత ఎం. రెండింటి మధ్యలో చుక్కుంది. మీ అమ్మాయికి నాకు మధ్యలో మీరున్నట్టు అంతనా? నీకు నా గురించి తెలీదు అనుకుంటా. తెలుసా ఆంటీ, మీ అమ్మాయి చెప్పింది. ఏమని? అదే మీరు పెద్ద మ్యాన్ హ్యాటర్ అంట కదా, ఆల్ మెన్ ఆర్ సేమ్, మెన్ ఆర్ డాగ్స్ అని నమ్మే బ్యాచ్ అంట కదా. అమ్మ నేను ఏంటి? నోటితో మా అమ్మాయి ఎందుకు నచ్చింది? అలా అడిగితే అలా చెప్తానంటీ. తను చూసే చూపుకే పడిపోయా. తను అలా నా కళ్ళలోకి చూడగానే ఇంత సైజు బాణాలు నా గుండెలోకి దిగిపోయాయి తెలుసా. అవునా? ఏది ఒకసారి కళ్ళలోకి చూడమని చెప్పు. క్యూటీ, లుక్ ఇంటూ మై ఐస్. ఇటు చూడు, ఇక్కడ ఎందుకంత కష్టపడుతున్నావు? అలకనందా, నీకు స్పెక్స్ రాకపోతే కనపడదా? అంటే నువ్వు ఇన్స్టిట్యూట్లో చూసింది నన్ను కాదా? నిన్నే ఇన్స్టిట్యూట్లో లెన్స్ పెట్టుకుంటా, కొంచెం ఇన్సెక్యూరిటీ. ఓ మై క్యూటీ. బాగా దిగిందా? ఆంటీ, అదే నీ గుండెలోకి తన చూపుల బాణాలు. బాగా దిగిందంటీ. అయినా పర్లేదులేండి, క్యూటీ స్పెక్స్లో కూడా చాలా క్యూట్గా ఉంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు?
నాన్న అన్న పెద్దనాన్న పెద్దమ్మ తాతయ్య బామ్మ. అంటే ఇంట్లో నువ్వే చిన్నోడు అనుకుంటా. ఆ, మీ చిన్న కూతురులాగా. కానీ మా ఇల్లు, మా జీవితాలు మీలా అయితే ఉండవు. ఇంకా చెప్పాలంటే నా కూతుళ్ళని ఫ్యూచర్లో కూడా ఎవరింటికి పంపను. పంపొద్దంటే కావాలని నన్నే మీ ఇంట్లో ఉంచుకోండి. ఆ? ఐ మీన్ నేనే ఇల్లరికం వస్తా అంటున్నా. అయినా ఇల్లు ఇల్లరికం జీవితాలు అని పెద్ద పెద్ద మాటలు ఎందుకంటే మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. సో మేము ఇంకా ట్రావెల్ అవ్వాలి, కెరీర్లో గ్రో అవ్వాలి, అప్పుడు పెళ్ళి. దానికి ఇంకొక 3-4 years టైం ఉందంటే అప్పటి వరకు మేమిద్దరం. అక్కడి దాకా వెళ్ళకూడదనే నిన్ను పిలిచా. ఇప్పుడు నేను వద్దంటే నా కూతురు బాధపడుతుంది, నీ గురించి ఆలోచిస్తుంది, అలా ప్రేమ పెంచుకుంటుంది. ఈ ప్రేమ పిచ్చిగా ముదిరేలోపే నిన్ను కట్ చేయాలనుకుంటున్నాను. కట్ చేయడం అంటే నేనేదో చేసేసి నా కూతురు దృష్టిలో విలన్ అవ్వాలనుకోవట్లేదు. దానికి రియాలిటీ చూపించాలనుకుంటున్నాను. నువ్వు మా ఫ్యామిలీకి సెట్ అవ్వవు అనే నిజాన్ని తెలిసేలా చేయాలనుకుంటున్నాను. బేసిక్గా నువ్వు నాకు నచ్చలేదు. నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్ నాకు అసలు ఏమీ నచ్చలేదు. చాలా రెక్లెస్గా అనిపిస్తున్నావు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేనివాళ్ళ. ఇలా అనేసిందంటే కానీ మేమలా కాదు. 22 ఏళ్లుగా ఏ మగాడిపై ఆధారపడకుండా చాలా కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ ప్రతిదీ లెక్కలేసుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతూ వచ్చాం. కానీ నువ్వు నాకలా అనిపించలేదు. సో నీకు మాకు సెట్ అవ్వదు. అలా సెట్ అవ్వాలని సింపుల్ కాదు, ఎలా డిసైడ్ చేస్తారంటే చూస్తేనేగా తెలిసేది. కావాలంటే మీరు ఒక టెస్ట్ పెట్టండి, నేను చూసుకుంటానులే. సరే, నీకో టెస్ట్ పెడతా. నువ్వెంత రెస్పాన్సిబులో నా కూతురికి తెలిసేట్టు చేస్తా. ఏంటంటే అది? 3 నెలలు ఈ ఇంటిని, మా ముగ్గురి బాధ్యతల్ని మొత్తం నువ్వే చూసుకోవాలి. కంగారు పడకు, నీ డబ్బులతో కాదు, నా డబ్బులతోనే. నాకు అర్థం కాలేదా ఆంటీ? మా మంత్లీ బడ్జెట్ ఒక్కొక్కరికి 7,000. సో మేం ముగ్గురం తలా 7,000 నెలకు నీకిస్తాం. ఈ ఇంటిని గర్ల్స్ హాస్టల్లా అనుకోవాలి. వార్డన్గా మారి A to Z అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటి నవ్వుతున్నావు? చిన్నప్పటి నుంచి కోరుకునేవాడు ఆంటీ, గర్ల్స్ హాస్టల్లో పడాలని. ఆఖరి పడుతున్నాను అనమాట. ఇంక నా క్యూటీకి డైలీ లైన్ వేసుకోవచ్చు. కట్ చేస్తా. అలాంటి ఏమైనా చేస్తే నీకిచ్చే అమౌంట్లో నుంచి మనీ కట్ చేస్తా. నేనిచ్చే మనీతోనే మేనేజ్ చేయాలి, లేకపోతే ఫస్ట్ నెలనే అవుట్. 1000 మిగిలిస్తా, చెరో 1000 మిగిలిస్తా. అప్పుడు మీరే అంటారు 3 నెలల తర్వాత, విక్కీ నువ్వే మా ఇంటికి లక్కీ అని. అంతొద్దు, చెప్పింది చేయి చాలు. అండ్ ఈ హాస్టల్ రూల్స్ అవసరం లేదు, డైరెక్ట్గా వార్డెన్గా జాయిన్ అయిపోతా. అవుదులే గాని ఒకవేళ ఓడిపోతే ఏంటి? అది కూడా మీరే చెప్పండి. నువ్వు మా అమ్మాయికి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి? నో మెసేజెస్, నో కాల్స్, నో డిస్టర్బెన్సెస్. ఓకే ఆంటీ. దేనికి? ఓడిపోవడానికా? మీరే చూస్తారుగా. గ్యారంటీ ఏమైనా కావాలా? గ్యారంటీ ఏం వద్దులే, నా కూతురు చూస్తుందిగా చాలు. అయినా ఒకసారి నమ్మకం పోగొట్టుకుందని పూర్తిగా నమ్మడం మానేలేంగా. ఏంటి క్యూటీ, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నేనున్నాగా, చూసుకుంటా. అయినా మీ అమ్మ ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చింది? మన ఇద్దరి మధ్యన స్పేస్ ఇంకా తగ్గించింది. మా ఇంటి రెంటే 12K. అంటే ఇది ఓన్ హౌస్ కాదా? అది ముందే చెప్పాలి కదా. ఇప్పుడు 12,000 మైనసా? ఇంకా నయం, ఇల్లు సిటీలో ఇల్లు తీసుకోలేదు. అయినా ముగ్గురు లేడీస్తో ఏ మగాడు లేని ఇంట్లో ఉండటం, ఆ ఇంటిని మేనేజ్ చేయడం కష్టం విక్కీ. నువ్వు నలిగిపోతావు. నలిగిపోతానా? నీకోసం చచ్చిపోవడానికైనా రెడీ. దానికి ఇంకా టైం ఉంది, కంగారు పడకు. యూ డోంట్ వెరీ క్యూటీ, నీతో ఎస్ చెప్పించుకోవడానికైనా ఐ విల్ విన్. ఇక నువ్వు బయలుదేరొచ్చు.
ఆంటీ రేపు మార్నింగ్ వచ్చి ఎక్కేస్తా డ్యూటీ. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ మై క్యూటీ. బాయ్ బ్యూటీ. చూసుకో. సారీ, మళ్ళీ సారీ. పర్లేదు. వీడెలా నచ్చాడే నీకు? చూసావుగా అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడో? ఈ లవ్వులు అవన్నీ అవసరమా మనకి? 21Kలో 12K తీస్తే 9K. ఈ 9Kతో బిల్స్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం పెద్ద కష్టం అనిపించట్లేదే. హా, కష్టం కాదు, ఏదో ట్విస్ట్ ఉందనిపిస్తుందిరా. అన్నా అలా ఏం కాదు, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏదో ఉంది. అమ్మా, మ్మ్? అదేం ఇంపాసిబుల్ టాస్క్ కాదు కదా, అలా ఎందుకు ఇచ్చావు? మీరెంత ఫాస్ట్గా ఉన్నామనుకున్నా మా వాట్సాప్ యూనివర్సిటీలో అప్డేట్స్ కన్నా ఫాస్ట్గా ఉండలేర్రా. ఏం అప్డేట్ అమ్మా? గర్ల్స్ హాస్టల్లో పడ్డామని ఆనందపడుతున్నావు కదరా, మీ అత్త పెట్టిందిరా పెద్ద ఫిట్టింగ్. ఏమైందన్నా? ఇన్ఫ్లేషన్. ఇంకొక 2 రోజుల్లో ఇండియా ఎప్పుడూ చూడని రేంజ్ లో ఇన్ఫ్లేషన్ చూడబోతోంది. పెట్రోల్, గ్యాస్లే కాదు, డైలీ మనం వాడే పాలు, గుడ్లు, కందిపప్పు, వెజిటబుల్స్, ఆయిల్, చికెన్, ఆఖరికి తాగే వాటర్ కూడా అన్ని రేట్లు డబుల్ అవబోతున్నాయి. సో నువ్వు ఈ 3 months అక్కడ బుక్ అయిపోయినట్టే, ఓడిపోయినట్టే అన్నా. న్యూస్ చూసావా? లేదే, నా ఫ్యూచర్ చూసాను.